తమ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని తమ భూములను రిజిస్ట్రేషన్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కులకచెర్ల రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. పాపుల వద్ద రాము నాయక్, కల్లూరు నిఖిల్ కుమార్ రెడ్డి, పాలకొండ మనోజ్ కుమార్లు తమ పొలాలపై మార్ట్గేజ్ పేరుతో రుణాలు ఇప్పించి మా భూములను వేరొకరికి రిజర్వేషన్లు చేసి ఘరానా మోసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం నుండి బాధిత రైతులు పోలీస్ స్టేషన్ వరకు భిక్షాటన చేస్తూ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా నిరసన తెలిపారు. బయటకు వస్తే డూప్లికేట్ చెక్కులు ఇచ్చి మాయం చేసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ రైతులు పోలీస్ స్టేషన్ చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఆ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటూ మొరపెట్టుకున్న ఈ రోజు ఏ అధికారి స్పందించే పరిస్థితి లేదు. ఈరోజు అధికారులు సంవత్సరం కావస్తున్న తూతూ మంత్రంగా ఒకరిద్దరిని వాళ్ళ చేతి కింద పనిచేసే వాళ్ళని అరెస్ట్ చేసి మెయిన్ ఎవరైతే కిల్లర్స్ కేటుగాళ్ళు మనోజ్, నిఖిల్ రెడ్డి లాంటి వ్యక్తులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేరు. పెద్ద పెద్ద బడా నాయకులు అండలు తీసుకొని అండదండలతోటి ఇప్పటి వరకు వాళ్ళు పోలీస్ స్టేషన్ కానీ ఇక్కడ ఉన్న దర్దాపులు కూడా రావట్లేదు. ఇప్పటి వరకు అధికారులు స్పందించలేరు, వాళ్ళని అరెస్ట్ చేయలేరు. ఈ రైతులకు న్యాయం జరగాలంటే వాళ్ళని ఎంబడే శిక్షించాలి, వీళ్ళకి చేయాలి. అక్రమ రిజిస్ట్రేషన్ ఏదైతుందో అది రద్దు చేసి ఉల్టా మళ్ళీ ఈ రైతులకే పట్ట చేసే విధంగా ఇక్కడ ఉన్న అధికారులు ఎంఆర్ఓ గారు స్పందించి ఎంబడే చేయాలని మేము కోరుతున్నాం. ఈ సందర్భంగా వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే, ఎక్కడైతే ఈ అమాయకమైన రైతులు ఎవరున్నారో అప్పుల పేరు మీద వాళ్ళ బాధలు ఉంటే వాళ్ళని టార్గెట్ చేయడం, మండల హెడ్ క్వార్టర్లు ఛాయ అడ్డల అక్కడ నిలబడి ఎవరైతే ఎక్కడెక్కడ అమాయకంగా ఉన్నారో వాళ్ళని రైతులను ఎట్లా మోసం చేయాలని వాళ్ళు వేస్తారు. వాళ్ళ వేసుకుంటే ఎట్ ఎ టైం ఇక్కడ విదేశాల్లో వండుకుంటా అక్కడ కోట్ల రూపాయలు సంపాదించి ఇక్కడ ఏమైనా మా స్వదేశం అంటే మన భారతదేశంలో అయినా ఆస్తులు కొందాం, అక్కడ డబ్బులు ఉండి ఇక్కడ ఏమైనా కొనేటోళ్ళని వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాళ్ళు ఇక్కడ ఉండి ఎంక్వైరీ చేసేవాళ్ళని చూడరు. అక్కడ ఉండి బిజీ ఉండి నేను అమౌంట్ వేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేయటోళ్ళని వాళ్ళని పట్టుకొని కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర దండుకునే ప్రయత్నం ఈ కేటుగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ల్యాండ్ కొన్న వ్యక్తులకు ఇప్పటి వరకు డబ్బులు తీసుకున్నారు. సర్వే అంటే ఇప్పుడు నిందలేసి అసలు మాకు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు రవిరెడ్డి, దేవిరెడ్డి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్తే మేము వాళ్ళ మాటలు నమ్మినాము. డబ్బులు ఇస్తాము, ఖచ్చితంగా ఇస్తాను కానీ నిన్నెందుకు మోసం అన్నందుకు కానీ నేను మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చేయించాను కానీ సెల్రెడ్డి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను చేయించలేదు. ఇది సత్య ప్రమాణంగా నేను చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, డబ్బులు ఇవ్వలేదన్న వ్యక్తి ఆల్రెడీ మేము కూడా ఇన్నాళ్ళు ఇవ్వలేదన్న భ్రమలో ఉన్నాం. రీసెంట్గా రవిరెడ్డి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా మేము ఆల్రెడీ అతని ట్రాన్సాక్షన్ నుంచి కాలకొండ మనోజ్ కుమార్, నిఖిల్ కుమార్ రెడ్డి, రామునాయక్ అనే ఈ ముగ్గురు వ్యక్తులకు దాదాపు అక్షరాల ₹1.5 ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా మాకు ఆధారాలు, ఎవిడెన్స్ అతను చూపిస్తే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. అక్యూజ్డ్ గా నన్ను అరెస్ట్ చేసిండ్రు, పక్కన పెట్టేసిండ్రు. పోలీసులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మరి వాళ్ళకి కానీ ఏమన్నా అందినాయా? ఎస్ఐ ముందర ఒప్పుకొని పోయిండు. ఎస్ఐ ముందర నిఖిల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఏదేమైనా సరే 10 రోజులల్లా వీళ్ళ పొలం వీళ్ళకి రిటర్న్ చేయిస్తా అంటని చెప్పేసి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయి దాదాపు పోలీసు వాళ్ళకి ఒప్పుకొని కూడా దాదాపు 3 నెలల దినం అవుతుంది. దాదాపు 90 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పట్టాలు లేవు, రైతులకు లేదు. నిఖిల్ కుమార్ రెడ్డి అడ్రస్ లేడు, పత్తా లేడు. అయితే దీంట్లో మొత్తం సెల్ డేట్ కింద రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అది సంవత్సరం పొడవు తిప్పిండ్రు. ఇప్పుడు తీరా వచ్చేటికల్లా వాళ్ళని దొంగలను పట్టుకొని వచ్చినాక ఎస్ఐ సార్ దగ్గర ఒప్పుకొని పోయింది ఇద్దరు, రాము నాయక్, నిఖిల్ రెడ్డి ఒప్పుకొని పోయినాక బాగా నేను చేపిస్తాను, ఎన్ఆర్ఐ ఉంటాడు ఆయన, వాళ్ళ మీద మేము చేసినాము రిజిస్ట్రేషన్. వీళ్ళు ఎదుర్కొని వచ్చిండ్రు. వాళ్ళు ఎవరు మాతోటి సంబంధం లేకుండా మాట్లాడలేరు, ఏం చేయలేరు, అగ్రిమెంటే చేయలేము. ఇక నా కార్లో ఉన్నాయి ₹1,00,00,000, ఇంకా రిజిస్ట్రేషన్ కాగానే మీకు ఇచ్చేస్తామంటానని చెప్పినాక నేను సరే అంటానని ఇంకా మోసపోయినాక తర్వాత ఎవరి దారి వారు వెళ్ళిపోయినాక ఈ పరిచయం చేసిన మాత్రం ఈ కృష్ణా నెట్ అయినా మా ఊరి సర్పంచ్ నుంచి వెళ్ళి ఒక 3 సభ్యులు